కొద్దిసేపు మాట్లాడచ్చు. అలయ్ బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని. 2 నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. అలయ్ బలయ్ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలయ్ బలయ్ అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలయ్ బలయ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ్ బలయ్ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలయ్ బలయ్ కార్యక్రమం అనేది. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతిని ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదలని విక్రమార్కుడిలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలయ్ బలయ్ అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వమంతా బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి, ప్రపంచమంతా శాంతితో ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ అర్జున్ సింగ్ మేఘవాల్ గారు కూడా వచ్చారు. వారిని దత్తాత్రేయ గారు సన్మానం చేస్తున్నారు. పెద్దలు గౌరవనీయులు మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి మాజీ కేంద్ర మంత్రులైనటువంటి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారిని అలయ్ బలయ్ కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం. ఈ అలయ్ బలయ్ అంటే మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ फिर भी अपना एक देश, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరం కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు, వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ్ బలయ్ కమిటీకి చైర్మన్ గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదావహం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా ఒకరోజు జరిగిపోయినప్పటికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని,
అదేవిధంగా మీ అందరూ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ ఎంఎస్ రాజు గారు, చైర్మన్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని సన్మానించవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నారు. ఎంఎన్ రాజు గారిని 78 విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లో 2000 మంది ఉపాధ్యాయులు మరియు 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 1972 గ్రహీత, ఉత్తమ నిర్వహణ అవార్డు 1981 లో, ఏఎన్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2012 లో, అత్యుత్తమైన విద్యా సాధన అవార్డు 2014 గ్రహీత. వారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారిని వారి అలేబేలే కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాము. జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన దత్తాత్రేయ గారు. ప్రేమ్ సింగ్ రాథోర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గవర్నర్ చలే आता है. Now I request. एक मिनट. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన దత్తన్న అజాత శత్రువు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలాగే భలే కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలాయి బలాయితో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారి పిలుపు మేరకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి, అలాగే వేదిక పైన నాగార్జున గారికి, వేదిక పైన అందరు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర మంత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని, చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తన్న